కష్టపడి చెప్తున్నారు కదా వాళ్ళ గ్రామస్తులు 10 లక్షలు పెట్టి పైపులు మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్నటి దినమున మాజీ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ గుడిసె కృష్ణమ్మ గారు బల్లెకల్ని విజిట్ చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఆమె స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో ఒక సవాల్ విసరడం జరిగింది. గౌరవనీయులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారికి, అంటే గత 3 సార్లుగా మీరు ఎమ్మెల్యే అయినారు, మీరేం అభివృద్ధి చేయలేదు, ఫెయిల్ అయినారు అని చెప్పేసి సవాల్ విసిరినారు. రమ్మని కూడా సవాల్ విసిరినారు. ఆ సవాల్ని స్వీకరిస్తూ మేము ఈరోజు బల్లెకల్ గ్రామాన్ని వైఎస్ఆర్సీపీ మహిళలంతా కూడా సందర్శించడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆయామంలో సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఈ గ్రామంలో ఏమేమి చేసినారు అనేది మేము ఈ ఊర్లో అంతా, అంటే అంతకుముందు తెలుసు, ఇంకా తెలుసుకుందామని వాళ్ళ సవాల్ విసురున్నారు కాబట్టి మేము స్వీకరించి రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఈ స్కూల్ మనం చూస్తూ ఉన్నాము, 2.5 కోట్లతో స్కూల్ పూర్తి చేయడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి అన్న గారి చరిత్ర. అదేవిధంగా భవిష్యత్తుని ఆలోచించి ఈరోజు విజన్ అని కూటమి వాళ్ళు అంటున్నారు. విజన్ అంటే చెత్త తీయడము లేదంటే ఇవి కాదు, విజన్ అంటే ఇదే అని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా దాదాపుగా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా ఉంటూ 3 లైన్లు దాదాపు 10 లక్షలు ఖర్చు చేసి వాటర్ పైపులు కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా బోర్లు కూడా 4 బోర్లు కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ అయితేనేమి, ఈ ఊర్లో ఉన్న రోడ్లు, అదేవిధంగా కరెంటు స్తంభాలు కూడా చేపించడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు ఉండేది మరుగుదొడ్లు ఉన్నాయి, ప్రధాన సమస్య వాటర్ ఉంది. అదేవిధంగా ఒక రస్తా, పొలాలకు వెళ్ళేటువంటి ఒక బండి రస్తా ఉంది. అది ప్రధానంగా ఈ 3 సమస్యలు ఈ గ్రామంలో ఉన్నాయని మేము గుర్తించినాం. గడపలోనే అన్న కూడా మాట ఇచ్చారు, కానీ గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఈరోజు కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి అవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి వాళ్ళ మీద ఉందని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నీతి నిజాయితీ, మరి మొదట అంటే ఎలక్షన్ కన్నా ముందు నుండి కూడా కబ్జా, నీతి నిజాయితీ గురించి కూటమి వాళ్ళు మాట్లాడుతున్నారు. అమ్మ, కబ్జా అంటే గౌరవ డాక్టర్ గారు చేసింది కబ్జా. బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికేట్, బర్త్ బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన ఘనత అది మీ కూటమి గవర్నమెంట్ ఇది. అదేవిధంగా గర్సు, మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు, గర్సుది ఒకసారి చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు మట్టిని కూడా వదలడం లేదు కూటమి వాళ్ళు. రైస్, ఈ ఊర్లో కూడా 4 రోజుల ముందే తమ్ము తీసుకుంటున్నారు, మాకు 13 కేజీల బియ్యం వేస్తున్నారని చెప్తున్నారమ్మా. అదేవిధంగా ఇసుక మనకి అసెంబ్లీలోన గౌరవ జ్యోతుల నెహ్రూ గారు చెప్పారు. అదేవిధంగా మళ్ళీ రేషన్ బియ్యం గురించి అంటే కర్ణాటకకి తరలిపోతున్న రోజు 4 లారీలు అని చెప్పేసి మాన్వి దేవేంద్ర పన్న గారు, అంటే కుర్వ కార్పొరేషన్ చైర్మన్ గారే చెప్పడం జరిగింది. ఇసుక ఆడియో బయటకు వచ్చింది. మీ 11 నెలల్లోన నల్లమట్టి ఈరోజు గౌరవ సబ్ కలెక్టర్ సార్ గారు కూడా దాని మీద అంటే స్పందించడం జరిగింది. మరి ఇవన్నీ చేసి మందు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా తాగుతున్నారు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ, దాని మీద ఊసే లేదు. అమ్మ, మీ గవర్నమెంట్లోన హాస్పిటల్లో 4 రూపాయల ఇంజక్షన్ కూడా లేదు. ఇంజక్షన్ లేకపోతే పర్లేదు, మరుగుదొడ్లు లేవు, దాని మీద దృష్టి సారించాలా. మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజలకి ఏదైతే ఇలాంటి అవసరాలు ఉన్నాయో వాటి మీద దృష్టి సారించి మీ గవర్నమెంట్లోనే ప్రజలకు అందించాలని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక మీదట మీరు ఆధారాలు లేకున్నట్టు మాట్లాడద్దు. పదే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని ఎందుకంటున్నారు? సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని అంటే మీకు జాబులు రావు. ఎందుకంటే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని మీరు నిన్న అన్నారు, అది తెలిసి అన్నారు తెలియక అన్నారు, ఫస్ట్ తెలుసుకోండి. ఈరోజు మేము చెప్పాము, మరి మీరు కూడా ఒకసారి వచ్చి మేము చెప్పింది అబద్ధమా నిజమా అనేది మీరు కూడా వచ్చి, మీరు మళ్ళీ ఎప్పుడు రమ్మంటే మేము అప్పుడు వస్తాం. అంటే నిన్న మీరు పిలిచారు, మేము వచ్చాము, రమ్మన్నాము, మీరు రాలే. మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి, మేము వస్తాము. మేము ఈరోజు ఏదైతే చెప్పామో ఈ ఊర్లో అవే చూపిస్తామని కూడా గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఈ ఊర్లో ఏదైతే ప్రజలకు మేలు చేశారో అదే చూపిస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి. ఇక్కడ వచ్చిన మీడియా సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బల్లెకల్ గ్రామానికి ఈరోజు ఇచ్చేయడం అనేది జరిగింది. గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి వీధికి కూడా అక్కడ ఉన్న ప్రజలతో సమస్యలు కనుక్కొని మాట్లాడడం జరిగింది. నిన్న గుడిసె కృష్ణమ్మ గారు సవాల్ విసిరారు, సాయిప్రసాద్ రెడ్డి అన్న మీరు రండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఇక్కడ ఉండే సమస్యలు ఏం తీర్చినారో మీ కంటికి కట్టినట్లు నేను చూపిస్తాను, రండి ఇక్కడ అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. సరే, దానికి కౌంటర్గా మేము కూడా ఆమెకు సవాల్ విసిరినాము. ఇక్కడ బల్లెకల్ గ్రామానికి ఇక్కడ విచ్చేస్తామని చెప్పినాము. 10:30కి ఇక్కడ వచ్చినాము. మేము వార్డు కూడా తిరిగినాము. నిన్న మీరు ఎక్కడైతే చెత్త ఎత్తేసినారో మాకైతే తెలియడం లేదు, కానీ ఊర్లో ఎక్కడుండే చెత్త అట్లనే ఉంది.
ఒక పాత బావి కూడా ఉంది ఈ ఊర్లో. కానీ ఇంతకుముందు పాతకాలంలో అదే బావి నీళ్లు తాగేవాళ్ళంట. కానీ ఇప్పుడు అది చెత్తతో అంతా మూసుకుపోయింది దాన్ని. మళ్ళీ మీరు ఏమి ఈ గ్రామానికి వచ్చి మీరు ఏం చేసిపోయినారు ఇంతకి? కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు చూసినా సాయి ప్రసాద్ రెడ్డి అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి ఎప్పుడు చూసినా సాయి ప్రసాద్ రెడ్డి అన్న మాట తీసుకొనే మీరు ఏడవడమే మొదలు పెడుతున్నారే తప్ప మీరు ప్రజలకు ఏం చేస్తూ ఉన్నారు? మీ కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు కావడానికి వస్తూ ఉంది. మీరు ఇక్కడ ఈ గ్రామ ప్రజలకి మీరు ఏం న్యాయం చేశారో మీరు అది తెలియజేయండి. మేము సవాలు విసిరాం మీకు ఈరోజు. తప్పకుండా ఎందుకు వచ్చినాం మేము, ఎందుకంటే మేము ప్రజల్లో పని చేసినాం. గతంలో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో బంగారమ్మ గుడి ఉందండి. మరి ఆ గుడికి 2 లక్షలు ఇచ్చినారని చెప్పేసి గ్రామ ప్రజలే తెలియజేస్తూ ఉన్నారు. చిన్న చిన్న దర్గాలు ఉన్నాయి, దానికి కూడా 50,000 అట్లా ఇచ్చినారని చెప్పినారు. ఈ ఊర్లో పైప్ లైన్ తీసుకురావడం కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అప్పట్లో ఎమ్మెల్యే మన సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఉన్నప్పుడే ఈ పైప్ లైన్ కూడా కొన్ని గ్రామాల్లో 7 గ్రామాల్లో కూడా వాళ్ళు తీసుకొని రావడం అనేది జరిగింది. మళ్ళీ ఇదంతా మీ కంటికి కనపడలేదా? నిన్న గుడిసె కృష్ణమ్మ గారు వస్తే బాగుంటుంది, మీకు తెలియజేస్తాం, మేము చూపిస్తాం ఏమనేది. చెత్త ఎంత ఇంకా అక్కడ ఉండింది అంతా కూడా ఎట్లనే ఉంది. మీరు ఏం ఎత్తినారో ఒక గంప కూడా అక్కడ ఎత్తలేదని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక ఏరియాకే పరిమితం కాదు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అన్నప్పుడు ఒక ఏరియాకే మాత్రం ఉండదు కదా, గ్రామం మొత్తం ఇది చేయాలి. మీరు మళ్ళీ నెక్స్ట్ శనివారం రోజు ఇక్కడికి వస్తామని గ్రామ ప్రజలే తెలియజేస్తున్నారు. అమ్మ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఆ బావి కానీ అక్కడ ఆ వంకలో ఉండే చెత్త కానీ మీరు క్లీన్ చేసి అక్కడ ఉండే వాళ్ళకు మంచినీటి సదుపాయం అన్న మీ ప్రభుత్వంలో అందిస్తే బాగుంటుంది. అలాగే సూపర్ 6 పథకాలు కూడా ఏవైతే మీరు హామీ ఇచ్చి ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు గద్దెనెక్కినారో మళ్ళీ ఆ హామీలన్నీ కూడా కనీసమన్న ఒక 2-3 అన్న వాళ్ళకి వర్తించేటట్టు మీరు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను. మన గుడిసె కృష్ణమ్మ గారికి ఆమె చాలా పాకులాడుతూ ఉంది. ఎందుకంటే ఏదో ఒకటి నామినేట్ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆమెకు నేను కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మా సీఎం గారు తొందరగా స్పందించి ఆమెకు వెంటనే ఏదో ఒక పోస్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జులేకాబి, నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నేను నిధులు వర్తిస్తున్నాను. రెడ్డి గారి హయాంలో ప్రజలకు ఉపయోగపడేటట్లుగా కట్టించింది రైతు భరోసా కేంద్రం. ఇది మా చరిత్ర. అంటే ఇది మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడాల్సింది సచివాలయం. ఎప్పుడైతే మీ ప్రభుత్వం వచ్చిందో దాన్ని నిలిపేసినారు, ఒక పెడ్డు కూడా కట్టలేదు. మీరు ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలంటే ఫస్ట్ ఆ సచివాలయాన్ని పూర్తి చేసుకొని అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే గ్రామ ప్రజలకు సమస్యలు తీర్చడానికి మీరు సహకరించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్తే అన్న, మాది బల్లెకర గ్రామం, ఆదిన మండలం. 2019 నుంచి 24 వరకు సాయి ప్రసాద్ రెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డి వాయంలోన ఆర్బీకే కట్టినాడు, పూర్తి చేసినాడు. నాడు నేడు కింద స్కూల్ దగ్గర బాత్రూమ్స్ అన్నీ బాగానే కట్టించినారు పిల్లలకు బాగా ఉండడానికి. తర్వాత ఆర్బీకే కట్టాలని, సచివాలయం కట్టాలని చూసినారు. దీన్ని ఇంకా ప్రభుత్వం కూటమి వచ్చినప్పటి నుంచి నిలిపివేయడం జరిగింది. దీన్ని పూర్తి చేయాలని మేము కోరుతున్నాము. ఇంకా పైప్ లైన్ 10 లక్షలు పెట్టి పైప్ లైన్ చేయించినాడు సాయి ప్రసాద్ రెడ్డి అన్న. తర్వాత హై స్కూల్ 2.5 కోట్లు పెట్టి హై స్కూల్ కట్టించినాడు. అలాగే ట్యాంక్ వాటర్స్, బోర్లు ఎక్కడైనా రిపేర్ అయితే వెంటనే చేయించినాడు. ఇప్పుడు అసలు 11 నెలలు అయింది, కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే స్పందించి పూర్తి చేయాలని కోరుతున్నాం. నా పేరు రంగస్వామి, వైఎస్ఆర్సీపీ నాయకుడు. నా కూటమిలోనే కృష్ణమ్మక్క అని వచ్చిండే. మీ ఊర్లోనే స్వచ్ఛ భారత్ అని మొత్తం చెత్త అంతా తీసుకుపోయినామని చెప్పి రాలేదా? స్వచ్ఛ భారత్ రాలేదు. అదే ఇంతకు ముందు ఎవరు పని చేయలేదు, మేమే చేస్తున్నామని వచ్చిండ్రు అక్కోళ్ళు. మరి ఇక్కడంతా రాలేదా? అంటే ఇక్కడంతా చెత్త లేదేమో, అంత క్లీన్ ఉంది. సరే పెద్దమ్మా. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పేసి నిన్న బలేకల్ గ్రామానికి రావడం జరిగింది. ఇది మర్చిపోయినా నిన్న, అంటే ఇది మర్చిపోయినారేమో మళ్ళీ ఆమె. ఇది చూసి దీన్ని ఎప్పుడు తీస్తారని నేను ఆమెను అడుగుతున్నాను ఈ మీడియా ద్వారా. ఈరోజు నిన్న మాట్లాడినారు, ఈరోజు మేము వస్తామని చెప్పినాము. 10 గంటలకంతా బలేకల్ గ్రామంలో మేము చేరుకొని ప్రతి ఇంటికి కూడా విజిట్ చేసి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, మళ్ళీ గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే ప్రతి సమస్య కూడా తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ
ఇక్కడ చూస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు స్వచ్ఛ భారత్ ఎక్కడ చేసిపోయినారో నాకైతే అర్థం కావడంలే. ఇక్కడ అదే ఉంది, అదో ఆ గుడి దగ్గర కూడా చెత్త చెదారం అంతా గలీజ్ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ అక్కడ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళ టీం అంతా వచ్చింది నిన్న, టీం అంతా తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇది పెట్టి అంతా క్లీన్ చేస్తామన్నారు, మళ్ళీ ఏం చేయలేదు, చేసినట్లు పౌడర్ కూడా చల్లినట్టు లేరు. ఇంకోటి అక్కడ ఏదో వంక దగ్గర అక్క వాళ్ళు చూసినారు, మేము క్లీన్ చేసినారేమో స్వచ్ఛ భారత్ అని చెప్పి మేము పోయినాము. అక్కడ ఎట్లా నిన్న వాళ్ళు తీసింది ఎట్లా అంటే వాళ్ళు నిలిచిపోయింది ఎట్లా ఉంది, ఈ రోజు మేము నిలుచుకున్నప్పుడు కూడా అదే పరిస్థితి. అక్కడ ఒక పేపర్ కూడా తీయలేదు అక్కగారు. మరి అది ఎందుకు తీయలేదో జస్ట్ ఊరిని చూడడానికి వచ్చినారేమో. ఒకసారి స్వచ్ఛ భారత్ లోన వెళ్తే బాగుంటుంది. సేమ్ పేరు మమ్మీ? నందిత. ఎన్నో క్లాస్? ఇప్పుడు 7th కదా. అమ్మ కూడా వచ్చింది ఈసారి, ఎందుకు రాలేదు తెలీదా? అమ్మ వాళ్ళకి ఏమైనా తెలుసా? అడిగినావా? మాకు పోయినసారి వచ్చింది బోర్ నీళ్ళ అమ్మ? బోర్ నీళ్ళ నీళ్ళే పడవా? తాగేకి నీళ్ళు వస్తాయా మీకు? ఎన్ని రోజులకు వస్తాయి? మంచి నీళ్ళ? ఇది సాయిప్రసాద్ రెడ్డి అన్న ఇప్పించింది. అదే కాలువ నీళ్ళే మేము అడిగేది. ఇవి ఉండరా బోర్ నీళ్ళు? మంచినీళ్ళు అయితే కాదు, మంచినీళ్ళు రావు మీకు. ఇవే నీళ్ళే తాగాకి, ఇవే నీళ్ళే. ఒక ఇంటికి ఒక బండి దొరుకుతాయి. చెప్పండి, చెప్పు. ఇవి ఎవరు వేయించినారు? ఎవరు హయాంలో ఉన్నప్పుడు చేయించినారు? ఇవి జగన్ ఉన్నప్పుడు సాయిప్రసాద్ రెడ్డి అన్న దగ్గర ఉండి చేయించింది ఇవన్నీ, ఈ ఊరు సమస్యలు. మరి ఫ్రీ బస్ ఇస్తామనిండ్రు కదా, పోయి రాలేదేమో మీరు ఇంకా? లేదా? మీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మరి ఉద్యోగాలు ఇవ్వలేకుంటే 3000 ఇస్తామనిండే. 3000 కూడా లేదు. రైతులకి గిట్టుబాటు ధర ఇస్తుండారా? ఏం లేదు. మరి అడగల కదా, ఓటేసి గెలిపించుకునేమే ఎప్పుడు ఇస్తారయ్యా అని అడగల కదా. నీళ్ళు ఇప్పుడు మీ ఊర్లో నీళ్లు ఉన్నారు. మొదటి ప్రధానంగా ఈ ఊర్లో వచ్చేసి ఒకటి మరుగుదొడ్ల సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది. ఇంకోటి పొలాలకి దాదాపుగా 2-3 గ్రామాలకు వెళ్ళే పొలాలకి దారి ఇబ్బంది ఉంది. దాన్ని అంటే ఒక బ్రిడ్జి మాదిరిగా చేస్తే మాకు బాగుంటుందని అంటున్నారు. ప్రధాన సమస్య మహిళలకు, అంటే వర్షాకాలం వస్తే మరుగుదొడ్లు చాలా ఇబ్బంది ఉంది, లేడీస్ చాలా ఇబ్బంది ఉందని వాళ్ళంతా కూడా వాపోవడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ ఊరికి ప్రధానంగా ఏదైనా చేసేది ఉంది అంటే మీ కూటమి గవర్నమెంట్లో మొదటగా మహిళలకి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలా. అదేవిధంగా వాళ్ళు అడిగే వాటర్ ప్రాబ్లం, ఎందుకంటే ప్రతిదానికి వాటర్ అనేది చాలా అవసరము ఈ ఎండాకాలంలో కానీ ఎప్పుడైనా కానీ. అది అంటే నీ వాటర్ లేకపోతే ఇంకేం చేసుకోలేం పనులు. వాటరు అదేవిధంగా ఆ సమస్య, ఎందుకంటే ఈ ఎండాకాలం అంతా ఏం పెద్దగా ఇబ్బంది ఉండదు వాళ్ళకి. ఆ వంకలోన వాటర్ వస్తే కనీసం ఆ పొలం పోయిన మనిషి ఈ ఊర్లో రావడానికి లేకున్నటువంటి పరిస్థితి. ఈ గ్రామ ప్రజలు పొలాలకు వెళ్ళాలన్నా ఆ ఒక్క దారి మీద ఆధారపడి ఉన్నారు. మరి మీ కూటమి గవర్నమెంట్లో మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ ఊరికి ప్రధానంగా రోడ్డు సమస్య కూడా తీర్చాలని తెలియజేస్తున్నాం.